హాయ్, వెల్కమ్ టు సోనా గార్డెన్. మా హస్బెండ్ మట్టి తీసుకొచ్చారు. ఇది ఏంటంటే కోళ్ళ ఫామ్, అక్కడ పశువులు ఫామ్ ఉందంట. ఒక పక్కన కోళ్ళ ఫామ్, ఒక పక్కన పశువులు ఉంటాయంట. అక్కడ ఆ మట్టి అన్నమాట. కానీ జిగురుగా కూడా ఉంది. అక్కడ పెంట మట్టి అన్నారు. పెంట మట్టి అంటే చాలా మెత్తగా ఉంటుంది. తీరా చూసి ఓపెన్ చేసి చూస్తే ఇది గడ్డలు గడ్డలుగా ఉంది. ఎలా అంటే జిగురు మట్టి ఉంటుంది కదా, సేమ్ అలా ఉందన్నమాట. సో అవి తీసి మళ్ళీ అందుకే కొడుతున్నాము. మొక్క అందులో ఇది అవి ఉండాలంటే ఇది కదా, నేల మీద ఇలాంటి మట్టి అంటే చాలా మంచిగా వస్తాయి మొక్కలు. బట్ మనం కుండీల్లో కవర్లో పెట్టుకునేటప్పుడు ఈ మట్టితో చాలా తలనొప్పి. బాబోయ్ చూడండి, రోకలి బండ, దేవుడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు దీని నుంచి ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు. మా పిల్లలు ఇంకా మామూలుగా హడావిడి కాదు, అరిచేస్తున్నారమ్మా పాము 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 అని. రోకలి బండ ఉంది. యాక్చువల్లీ నేను మట్టిలో ఎత్వంశం చూస్తాను, ఇక్కడ రోకలి బండ ఎక్కడి నుంచి తెచ్చారు ఈ మట్టి ఏం అర్థం కావట్లేదు. ఈ పాదు చూడండి, మొత్తం యాక్చువల్లీ చాలా మంచిగా వచ్చింది, కానీ మార్చకపోవడం వల్ల శుభ్రంగా ఎండిపోయి ఇలా అయిపోయింది అనమాట. పెద్ద దాంట్లో పెట్టుంటే మంచిగా ఉండేది. సో బస్తాలో మట్టి తెమ్మని చెప్పి మాకు కుదరట్లేదు మళ్ళీ వర్షాలు. సో అందాక ఈ బ్యాగ్లోకి మార్చేద్దాము అంటే బాగా చిన్నదిగా ఉంది కదా పాదు, కాబట్టి ఇంకా పెద్ద బస్తాలో పెడితే బెటరు. సో అందాక మరి లేదు కాబట్టి మనకి స్పేస్ లేదు, మట్టి లేదు. సో ఇందులోకి మార్చేద్దాం అనుకున్నాం. అండ్ ఇవి వచ్చేసి మిరప మొక్కలు. సో ఇంట్లో వంట చేసినప్పుడు మిరపకాయలు కోసిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేసేసాను. మిరప మొక్కలు, టమాటాలు మ్యాక్సిమం ఇలాగే వస్తాయి. సో మిరప మొక్కలు 2 ఉన్నాయి కాబట్టి ఇంత చిన్న దాంట్లో ఉన్న కాస్తాయి, ప్రాబ్లమే లేదు. పెద్ద కుండీలోకి మార్చుకుంటే మరీ మంచిది. సో ఇది వేరే దాంట్లోకి మారుస్తాను నేను. సో వేరే కవర్ ఉంది, దీంట్లోకి ఇంకో మొక్క పెట్టడం బెటర్. దీనికి 2 మొక్కలు ఒక దాంట్లో ఉండడం కష్టం, ఎందుకు 3 మొక్కలు వచ్చినాయి. ఇవి మిగతా ఎక్కువే వచ్చినాయి, లేకపోవడం వల్ల స్పేస్ ఎక్కువ లేకపోవడం ఈ 3 బతికినాయి అనమాట. ఇప్పుడు ఇంత పెద్దవి అయినాయి కాబట్టి వీటిని వేరే దాంట్లో మార్చడం చాలా మంచిది. ఇదంతా మళ్ళీ ఇదంతా వస్తుందో లేదో, ఉంచడం మంచిదో కాదో నాకు అర్థం కావట్లేదు. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కొంచెం తుక్కులో ఉన్నది తీసేస్తున్నాను. మళ్ళీ వస్తుందనే నమ్మకంతోనే కట్ చేస్తున్నాను. కొంచెం భయంగా ఉంది, బట్ మళ్ళీ వస్తుందని నమ్మకంతోనే కట్ చేస్తాను. ఇంకా ఇలా ఉంది కాబట్టి దీన్ని మనం ఏమీ కదపకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో వచ్చిందే కాబట్టి. సో యాక్చువల్గా చూడాలంటే 3 మొక్కలు వేరువేరుగా కూడా పెట్టుకోవచ్చు. తీసి వేరువేరుగా పాతుదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు వర్షాలే కాబట్టి ఎండ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇటువైపు పెట్టినా కూడా ఈ 3 ఒకే చోట ఉన్నాయి కాబట్టి ఇదే బ్యాగ్లో వేరువేరు చోట్ల 3 చోట్ల ప్లేస్ చేసి దీనికి ఏమన్నా సపోర్ట్ ఇస్తే కొంచెం మంచిగా పెరుగుతాయి అన్నమాట. సో జాగ్రత్తగా తీయచ్చు. చిక్కులు పడిపోయినాయి యాక్చువల్లీ. జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే రూట్ సిస్టమ్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. 4 మొక్కలు ఉన్నాయి. సో సారీ, కొంచెం స్ట్రగుల్గా ఉంటుంది, బట్ ఓపిక పట్టండి. మట్టి వల్ల బరువుకి ఇబ్బంది అయిపోతుంది. కొంచెం ఇవి కొమ్మలు డ్యామేజ్ అయినాయి, బట్ జాగ్రత్తగా ఇవి సెపరేట్ చేయాలన్నా ఇబ్బంది, ఎందుకంటే ఇవి పాదులు కదా, క్రీపర్స్కి వీటికి వచ్చేవి ఒకటి ఒకటి చుట్టుకుపోతున్నాయి. ఒకదాన్ని సక్సెస్ఫుల్గా ప్లేస్ చేసాము, తీసేసాము. దీన్ని ప్లేస్ చేయాలి ఇప్పుడు. ఇక్కడ ఈ వేస్ట్ కట్ చేసేసుకోవడం బెటర్. ఇంకా 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 ఇవన్నీ కొత్తగా వస్తాయి, పర్లేదు. ఇప్పుడు మొక్క కొంచెం బెటర్గా ఉంది, దీన్ని ఇందులో పాతిసుకుందాము. ఇది వేరే ఇంటి ముందు మామగారు వాళ్ళు మట్టి మార్చేసారు, అది ఇచ్చారు.
యాక్చువల్లీ వాళ్ళు కుండీకి కన్నం పెట్టకుండా చాలా రోజు నుంచి అందులో తులసి మొక్క పెడుతున్నారంట. అది చచ్చిపోయింది యాక్చువల్లీ. ఇందుకే ఏంటి అందులో ఎక్సెస్ వాటర్ పోకుండా వాటికి కన్నాలు పెట్టాలి, అవి పెట్టలేదు వాళ్ళు. ఆ కుండీ కొనేసి అందులో పెట్టారు. ఇప్పుడు మట్టి బాగాలేదేమో అన్నారు. మట్టి కాదండి ప్రాబ్లం, మీరు ఆ కుండీకి కన్నాలు పెట్టాలో పెట్టలేదు. ఆ కుండీ కూడా నువ్వే తీసుకో, మట్టి నువ్వే తీసుకొని ఆవిడ మొత్తం నాకు ఇచ్చేసింది. ఇంట్లో ఏమీ చూడట్లేదు, మొక్కని పట్టించుకోవడానికి లేదు కదమ్మా అని చెప్పి. సరేలే నా మట్టి ఇందులో పెట్టాను, ఆ కుండీ వేరే ఉందో చూపెడతాను. ఇది కొంచెం వీక్గా ఉంది, సో పెట్టి చూద్దాం వస్తుందో లేకపోతే లేదు. ఇవి ఒకదానితో ఒకటి పెన వేసేసుకున్నాయి యాక్చువల్లీ. నిజంగా ఒక పెద్ద బస్తాలో పెడితే మంచిగా కాస్తాయి ఇది. అయినా పర్వాలేదు, నమ్మకంతో పెడుతున్నాను. ఇది కొమ్మ కొంచెం డ్యామేజ్ అయింది. హోప్స్ ఇది బతకాలని కోరుకుంటున్నాను. సపోర్ట్ ఇస్తాను దీనికి, కర్ర ఏదో ఒకటి పెట్టి. లాస్ట్ వన్. రూట్ సిస్టమ్ మంచిగా వచ్చింది. ఇవి కూడా ఇంట్లో కాకరకాయ ఉండాను, ఆ కాకరకాయ ఉంటాయి కదా విత్తనాలు, అవి వేసేయడం జరిగింది. చూడండి ఇవి అన్నీ కలిసి ఉన్నాయి. పాత వీడియోలో చూసుకున్నట్లయితే ఇవి ఒక్కొక్క దాని చొప్పున అన్నిటినీ పాతాము. సో వీటికి మనం సపోర్ట్ ఇద్దాం, సపోర్ట్ ఇచ్చి ఇట్లా ఎక్కిద్దాం. ఆ గోడంతా ఒక మ్యాట్లా కట్టి అక్కడ ఒక కుండీ పెట్టి వేరేది ఏదన్నా. సో ఇదంతా పాదు వచ్చేలాగా నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. కాకరపాదుని ఎట్టకేలకు మార్చాను. చూసారా సపోర్ట్ ఇచ్చాక ఎలా ఉందో. సో కింద వదిలేస్తాయి, సపోర్ట్ ఇస్తే కనుక చాలా చక్కగా పెరుగుతాయి. మనం దీనికి ఒక స్పెషల్గా ఒక ఫెన్స్ రెడీ చేయాలి. ఇవి చక్కగా పాకడానికి మనం సపోర్ట్ ఇచ్చామంటే చాలా త్వరగా ఇదైపోతాయి ఇవి. దీనికి కూడా మనం కన్నాలుగానే ఇవ్వలేదనుకోండి, సేమ్ ఆవిడ చెప్పినట్టే మనకి మొక్కకి పెద్ద ప్రాబ్లం అవుతుంది. అసలు ఇదంతా వర్షాల కాలం, అవి కన్నాలు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్సెస్ వాటర్ పోతే చాలు. సో ప్రస్తుతానికి ఇది చాలు. ఇంకా ఏదైనా పెద్ద కర్ర తీసుకొచ్చి పెడతాను దానికి పాకేలాగా. మైసా నా ఎట్టకేలకు నా కాకరకాయ పాదికి విమోక్షం లభించింది. ఇప్పుడు మనం వీటి జోలికి వద్దాం. జాగ్రత్తగా తీసి మొక్కని వేరే దాంట్లో ప్లేస్ చేస్తే సరిపోద్ది. చూసారా, జస్ట్ కాకరకాయ మొక్క తీసాము కదా, అందులోనే పెట్టేసుకుందాం సరిపోతుంది. ఈ చిన్న మొక్క కూడా తీసేస్తాను, ఇంకా మట్టి రాలేదు కాబట్టి అందులో ఉంచాను. సో వర్షాలు ఇంకా పడలేదు కాబట్టి, ఎండలు కాదు కాబట్టి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి మట్టి మార్చాను. లేకపోతే అంత డేర్ చేసి అస్సలు మార్చను. ఓకే, ఇదేంటి బాబోయ్ భయం వేస్తుంది అసలు. నేను వాలిపోయింది మొత్తానికి మొక్క. ఓకే, సో మార్నింగ్ గార్డెన్ పని చేసుకున్న తర్వాత పిల్లల్ని రెడీ చేసి ఇంకా జామకాయలు పొలమని రాలుతున్నాయి కదా. సో పండు జామకాయలు మ్యాక్సిమం కోసి తీసుకెళ్ళి స్కూల్కి తీసుకెళ్ళాము. ఇక్కడ దగ్గరలో అంగన్వాడికి తీసుకెళ్ళి పిల్లలకి జాంపాలన్నింటినీ పంచిపెట్టాము. సో ఫ్రూట్స్ కాబట్టి అవి హెల్తీ కూడాని. చాక్లెట్స్ ఇస్తే మాత్రం వాళ్ళు చాలా ఎగరగా తీసుకుంటారు. ఈవెన్ ఇవి కూడా తీసుకున్నారనుకోండి, చాక్లెట్స్ అంటే బాగా ఇష్టపడతారు. బట్ కానీ ఇష్టంగా తిన్నారు పిల్లలందరూ కూడా, చక్కగా ఇష్టంగా తిన్నారు. అన్నీ చెట్టుకు పండిన జామకాయలు కదా, చాలా ఇష్టంగా తిన్నారు.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సోనా గార్డెన్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ని కూడా ఇవ్వండి. వాచ్ చేస్తున్నారు, కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. సో లైక్ అండ్ కామెంట్ చేయండి. బాయ్.